కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఓటమిని గుర్తు చేస్తూ కూర్చుంటే గెలుపు వైపు పయనం సాగదు. అపజయం చేసిన గాయాలను చూసి బాధపడుతూ నిలిచిపోతే విజయం వైపు అడుగులు పడవు. అందుకే సమయం లేదు మై డియర్ క్యాడర్ అంటున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి సయ్యనేలా నేతలకు కార్యకర్తలకు క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చేస్తున్నారట. ఇంతకీ మాజీ సీఎం చేస్తున్న మాస్ డైరెక్షన్స్ ఏంటో? ప్రతి క్షణం యుద్ధానికి సన్నద్ధమే. ఫ్యూచర్ కోసం జగన్ యాక్షన్ ప్లాన్. టాప్ టు బాటమ్ కొత్త రూట్ మ్యాప్. ఇక తగ్గేదేలే ఆగేదేలే. వైసీపీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న అధినేత జగన్మోహన్ రెడ్డి అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సందర్భానుసారం జిల్లాల్ని చుట్టేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్న జగన్ పనిలో పనిగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు పోరాటం చేసేలా పార్టీకి దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిరసన కార్యక్రమాలకి రూపకల్పన చేసి పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జగన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న దరిమిలా సర్కారు వైఫల్యాలపై భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో మరింత దూకుడుగా వెళ్లాలని పార్టీ నేతలకి స్పష్టం చేస్తున్నారట. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడంలో ఏ చిన్న అవకాశం దొరికినా వదలొద్దని క్లియర్ కట్ గా ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలిచ్చారట జగన్. ఒకవైపు పార్టీ నేతల అరెస్టులు, కొత్తగా నమోదవుతున్న కేసులు, ఇలా అంశం ఏదైనా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెబుతున్నారు జగన్. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీపై ప్రత్యర్థుల నుంచి విమర్శలు దాడి పెరుగుతూ ఉండటంతో బలంగా తిప్పికొట్టేందుకు సన్నద్ధమవ్వాలని నేతలకు సూచిస్తున్నారట జగన్. క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో పాటు ఆ పై స్థాయి నాయకుల వరకు అవసరమైతే రాష్ట్ర అధినాయకత్వం నుంచి ఎప్పటికప్పుడు సహకారం అందించేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్ని విజయవంతం చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు హైకమాండ్ పెద్దలే పర్యవేక్షించేలా అధినేత ఆదేశాలతో పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారట. 2024లో ఘోర ఓటమి తర్వాత వైసీపీని పూర్తిగా ప్రక్షాళన చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి పార్టీ నేతలు నేరుగా వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చిన కూటమి ఇప్పుడు మాట తప్పుతోందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా నేతలకు దిశానిర్దేశం చేశారట. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అమలు చేసిన పథకాలు, స్థానికంగా నెలకొన్న సమస్యలు, మేనిఫెస్టో అంశాల్ని ప్రధానంగా ప్రజల ముందు ఉంచాలని జగన్ పార్టీ నేతలకు స్పష్టంగా చెబుతున్నారట. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో స్థానిక అంశాలు, సమస్యలపై నిత్యం ప్రజల్లోకి వెళ్లి ఆందోళన చేయాలని ఆదేశిస్తూనే రాష్ట్ర అధినాయకత్వం నుంచి సహకారం అందించడం ద్వారా శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపేలా వ్యూహరచన చేస్తున్నారు జగన్. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు, సీనియర్లు, పీఏసీ సభ్యుల సమావేశంలో కీలక నిర్ణయాలపై స్పష్టత ఇచ్చిన జగన్ ఇకపై తనతో పాటు పార్టీ నేతలు సైతం ప్రజల్లోకి వెళ్లేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని చెప్పారట. నిరసన కార్యక్రమాలు పక్కన పెడితే పార్టీ నేతల్లో దూకుడు పెంచాలన్న ఆలోచనతో ఉన్నారు జగన్. దీని వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయంటోంది వైసీపీ నాయకత్వం. ఓటమి ఎదురైనంత మాత్రాన కుంగిపోయే అవసరం లేదంటూ ఎన్నికల ఫలితాల తర్వాత కొద్ది రోజుల్లోనే ప్రజల్లోకి వచ్చిన జగన్ అదే వ్యూహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో అమలు చేయాలనుకుంటున్నారు. పార్టీ నేతలు మొత్తాన్ని ఒక తాటిపైకి తెచ్చేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి వైసీపీపై ముప్పెట దాడి చేస్తున్న వేళ ఆ అటాకింగ్ ని తట్టుకుని ముందుకు వెళ్లేందుకు ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభించారని చెబుతున్నారు. ఓటమి, గెలుపు అంటూ లెక్కలు వేస్తూ కూర్చుంటే వచ్చే ఎన్నికల నాటికి పార్టీలో జోష్ నింపడం అసాధ్యమనుకుంటున్న అధినేత గత పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట జగన్. తాను అడుగులు వేస్తే చాలదు, తనతో పాటు నాయకుల్ని యాక్టివ్ చేయాలనే ఆలోచనతో జగన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారని మాత్రం అర్థమవుతోంది. ఎన్నికలతో సంబంధం లేదు, ఫలితాలతో అస్సలు సంబంధం లేదు, ప్రజాక్షేత్రంలోకి వెళ్లడమే మన పని అంటున్నారట జగన్. మరి అధినేత చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.